మన పురాణములు. మనిషికి బాగోకపోయినా మనసుకి బాగోకపోయినా కష్టం కష్టం అంట. రామా రామా కృష్ణ కృష్ణ అని భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. మనవే కష్టాలంటారా, వాళ్ళకి లేవంటారా? రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. కష్టాలు అంటే గుర్తొచ్చేది ఇంద్రుడంతటివాడు శాపం తట్టుకోలేక వెళ్లి తామరతూడులో దాక్కున్నాడు. ఇక నహుషుడో శాపం వలన తొండగా మారిపోయాడు. సత్య హరిశ్చంద్రుడు అమ్ముడు పోయి కాటి కాపరిగా ఉండలేదంటారా? హరిభక్తుడైనటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు తన సంపదలన్నీ కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు. పాండవులు అడవుల పాలయ్యారు. వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలు మేపారు, వంటలు వండారు, సేవలు చేశారు. ఇక నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు. దేవతలు తమ ప్రతిభను కోల్పోయి తలా ఒక దిక్కు పారిపోయి 100 సంవత్సరాలు దాక్కున్నారు. రాముడంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది. ఇక శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగేటువంటి ఎన్ని దాడుల్ని ఎదుర్కొన్నాడు. అనేక మంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందరో కృష్ణుడి మీదకి, అతని రాజ్యం మీదకి మాటిమాటికి దాడులు చేశారు. చివరికి తన కొడుకుని తన కళ్ల ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. ఆయన భార్యల్ని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. రుక్మిణికి అర్జునుడు చితిపేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లో ఆహుతైపోయింది. సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది. పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడినటువంటి కుంతీదేవి ధృతరాష్ట్రుడితో సహా అగ్నికీలల్లో ఆహుతైపోయింది. ఇంద్రుడి కొడుకు శాపం కారణంగా కాకిలా మారిపోయాడు. అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వాటి ముందు మనకొచ్చే చిన్ని చిన్ని కష్టాలు కూడా ఓ లెక్కంటారా? కానే కాదు. మన కళ్ళ ముందే, మన జీవితంలోనే, పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎక్కడో ఒక చోట ఏదో ఒకరి కథ వింటున్నప్పుడు గుండె కూడా తడైపోతుంది, కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడా, వాళ్లతో పోల్చుకుంటే నా జీవితం చాలా మెరుగ్గా, గొప్పదిగా అందించావు. నా భర్త, నా పిల్లలు నన్ను అద్భుతంగా చూసుకుంటున్నారు. ఈ కష్టాన్ని కూడా తొలగించేస్తే ఇంకా బాగుంటాను అని కోరుకోవాలి. కానీ నాకే ఇన్ని కష్టాలు వచ్చాయా అంటూ భగవంతుని తోలులాడటం సరైన పద్ధతి కాదేమో. ఆలోచించు మనసా. ప్రతిదీ కాలమే నిర్ణయిస్తుంది. మనకి ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా దక్కే తీరుతుంది. అది కష్టమైనా సుఖమైనా. కానీ ఏదైనా ఆనందంగా స్వీకరించాలి, ఓపికతో ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి. మన పురాణములు.